స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ స్టార్ట్ అయింది వచ్చి December 16th 1957 లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టీల్ కూడా డిఫరెంట్ స్టీల్స్ ప్రొడ్యూస్ చేస్తారు. చూసుకుంటే మనం సాయిల్ టీఎంటీ బార్స్, గాల్వాన్సైడ్ ప్రొడక్ట్స్, వైర్ రోడ్స్, ప్లేట్స్, రైల్వే ప్రొడక్ట్స్, వీల్ అండ్ అలెక్సిస్ అండ్ హార్డ్ రోల్డ్ ప్రొడక్ట్స్, కోల్డ్ రోల్డ్ ప్రొడక్ట్స్, పైప్స్, ఎలక్ట్రికల్ స్టీల్స్, స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్, సీమ్స్, పిగ్ ఐరన్, సాయిల్ స్క్వేర్ టీఎంటీ బార్స్ ఈ ప్రొడక్ట్స్ ని మ్యానుఫాక్చరింగ్ చేసి సేల్ చేస్తుంది. ఈ కంపెనీ 65% గవర్నమెంట్ వాటాగా ఉంది. స్టాక్ ప్రైస్ చూసుకుంటే 148.65 ఉంది. అలాగే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 61,442 crores ఉంది. మిడ్ క్యాప్ ఇది. అలాగే ఈ కంపెనీ PE చూసుకుంటే 20.04 ఉంది. సెక్టార్ PE చూసుకుంటే 19.25 ఉంది. ప్రాఫిట్ బుక్ చూసుకుంటే 1.08 ఉంది. డివిడెండ్ ఎలైడ్ వచ్చి 1.1% ఇస్తున్నారు. ROE గుడ్ గానే ఉంది. 3.98 ఉంది. ఇక్కడ మనం చూడాల్సింది 52 వీక్స్ హై చూసుకుంటే 175 వెళ్ళింది. అలాగే 52 వీక్స్ లో చూసుకుంటే 81.80 ఉంది. సేల్స్ గ్రోత్ చూసుకుంటే మార్చ్ 2024 లో వీళ్ళ సేల్స్ గ్రోత్ వచ్చి 27,958 crores ఉంది. ఇయర్ చేంజ్ చూసుకుంటే 4.2% గా డౌన్ అయింది. ఇలా సేల్స్ గ్రోత్ తగ్గింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ చేంజ్ లో 19.74% గా పెరిగింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ గానీ 3,482 crores ఉంది. ఇయర్ లో 19.1% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ చేంజ్ చూసుకుంటే 62.55% గా పెరిగింది. ఓకే, గుడ్ గానే ఉంది. ఇలా ఇయర్ అండ్ చేంజ్ లో 4% దాకా డౌన్ అయింది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 1,125 crores దాకా నెట్ ప్రాఫిట్ ఉంది. బట్ ఇయర్ లో 2% గా పడింది. అంటే వీళ్ళ సేల్స్ గ్రోత్, వీళ్ళ నెట్ ప్రాఫిట్ గ్రోత్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 166% గా పెరిగింది. స్ట్రాంగ్ గానే ఉంది కంపెనీ. ఎందుకంటే మిడ్ క్యాప్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ కాబట్టి గుడ్ వెరీ కంపెనీ. అలాగే హెల్తీ కంపెనీగా ఉంది. ఈ కంపెనీ డివిడెండ్ ప్రొవైడ్ చేసింది. ఫర్ షేర్ 1 రూపీ గా డివిడెండ్ అనేది ఇచ్చింది. అది ఎప్పుడు February 20, 2024 లో ఇచ్చింది. ఇంకా ప్రీవియస్ ఇయర్ 2023 లో చూసుకుంటే 0.5 ఫర్ షేర్ కి డివిడెండ్ అనేది ప్రొవైడ్ చేసింది. ఈ కంపెనీ మెయిన్ ప్రోడక్ట్ చూసుకుంటే ఐరన్ అండ్ స్టీల్ 96.19% గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అదర్స్ వచ్చి 3.81% గా ఉంది. CAGR చూసుకుంటే లాస్ట్ 10 year నుంచి ఈ ఇయర్ వరకు 4.21 నుంచి 74.47 వరకు CAGR అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అలాగే TTM EPS CAGR చూసుకుంటే ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ 10 years లో లాస్ట్ 1.42 నుంచి 46.55 దాకా పెరిగింది. PE చూసుకుంటే 19.5 పెరిగింది. CFO CAGR వచ్చి -117 లో ఉంది. అలాగే ఈ కంపెనీ అసెట్స్ కానీ చూసుకుంటే మార్చ్ 2015 నుంచి 99,327 crores నుంచి 1,37,532 crores దాకా వీళ్ళ అసెట్స్ అనేవి పెరిగాయి. నాన్ కరెంట్ అసెట్స్ కానీ చూసుకుంటే ఓన్లీ 89,650 crores దాకా ఉంది. ఇయర్ చాలా గ్రో అసెట్స్ అనేవి కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా నెట్ బ్లాక్ చూసుకుంటే ఓవరాల్ గా 2024 లో 66,885 crores ఉంది. 36,169 నుంచి 66,885 crores దాకా పెరిగింది. ఇంకా వీళ్ళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే అరౌండ్ ఇయర్లీ 1,694 crores అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కి. ఈ క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ చూసుకుంటే వీళ్ళ వర్క్ అనేది ఏదుందో కంపెనీ స్పెండ్ చేస్తున్నారు. ఆ స్పెండింగ్ అమౌంట్ చూసుకుంటే 6,141 crores దాకా ఉంది. ఇంకా కరెంట్ అసెట్స్ అంటే ప్రెసెంట్ ఉన్న వీళ్ళ అసెట్స్ వచ్చి 47,882 crores ఉంది. ఇంకా లయబిలిటీస్ చూసుకుంటే అరౌండ్ 1,37,532 crores ఉంది. ఇంకా ఈ కంపెనీకి మనము అప్ ఎంత ఉందంటే 30,601 crores దాకా వీళ్ళకి అప్పులు అనేది ఉంది. ఇలా అకౌంట్ పే చేయాల్సిన అమౌంట్ వచ్చి 15,332 crores ఫర్ యాన్యువల్ పే చేయాల్సింది. ఇంకా ఈక్విటీ చూసుకుంటే 57,101 crores దాకా ఉంది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ చూసుకుంటే ఇంకా రిసీవబుల్స్ రావాల్సిన అమౌంట్ 8,355 crores ఉంది. ఇంకా ఇన్వెంటరీ చూసుకుంటే 32,721 crores దాకా ఉంది. ఇలా అదర్ అసెట్స్ ఏమో 26,518 crores ఉంది. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రమోటర్స్ ఏమో 65% హోల్డ్ చేస్తున్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే 3.2% గా ఉన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ 6.2%, షేర్ హోల్డింగ్ ఏమో 16% హోల్డ్ చేస్తున్నారు. మెటల్ సెక్టర్ కి పాజిటివ్ న్యూస్ చూసుకుంటే గ్లోబల్ లో మెటల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకో దీనికి పాజిటివ్ ఉంటది. అలాగే నెగిటివ్ వచ్చి గ్లోబల్ లో మెటల్ ప్రైస్ డిక్రీజ్ అయిందనుకో అది నెగిటివ్ న్యూస్. ఈ కంపెనీ ROCE చూసుకుంటే లేటెస్ట్ గా 4.96 ఉంది. ఓకే, స్ట్రాంగ్ గానే ఉంది. ROCE అనేది లాస్ట్ 3 years చూసుకున్న 13.14% పెరిగితే అలాగే 5 years లో 11.76% గా ఉంది. ఈ కంపెనీ లేటెస్ట్ ROE చూసుకుంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.95 ఉంది. అదే 3 years చూసుకుంటే 11.9% ఉంది. అలాగే 5 years చూసుకుంటే 9.35 దాకా ఉంది. డెట్ టు ఈక్విటీ చూసుకుంటే చాలా హెల్దీగా ఉంది. డెట్ టు ఈక్విటీ 0.56 ఉంది. లాస్ట్ 3 years లో 0.57, లాస్ట్ 5 years లో 0.83 గా ఉంది. డెట్ ఈజ్ అ వెరీ
వెరీ గుడ్ గానే ఉంది. కొన్ని రోజుల్లో బడ్జెట్ ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హోల్డ్ చేయండి. అలాగే అవాయిడ్ చేయండి లివరేజ్ పొజిషన్ ని. చార్ట్ ఓపెన్ చేసినాను. ఈ కంపెనీ లిస్ట్ అయింది వచ్చి 1992 లో లిస్ట్ అయింది. ఇక్కడ నుంచి హైయెస్ట్ చూసుకుంటే గిన 205 టచ్ అయ్యి ఇక్కడ నుంచి ఫాల్ అయింది కంపెనీ. చూస్తే గిన అరౌండ్ లోయెస్ట్ కానీ చూసుకుంటే గిన 17.55 దాకా ఉంది లోయెస్ట్. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే గిన 148.75 పైసా దాకా ఉంది. మార్కెట్ ఫ్రైడే చూసుకుంటే గిన 4.9% గా పెరిగింది. ఇక్కడ చూస్తే గిన మనం 37 డేస్ లో 17.88% డౌన్ అయింది. ఈ స్టాక్ ఇంకా డౌన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా వ్యూ అయితే ఇది. ఇంకా ఎలక్షన్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఈ స్టాక్ ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది. ఇది 115 వరకు ఫాల్ అవుతుంది గాయస్. ఇక్కడ 115 వరకు ఫాల్ అగైన్ మళ్ళీ ర్యాలీ అవుతుంది. ఒకవేళ మనం ఈ స్టాక్ ని బై చేయాలనుకుంటే బడ్జెట్ అయిపోయిన తర్వాత మనం ఈ స్టాక్ ని బై చేసుకుంటే మంచి ర్యాలీ ఉంటది. అలాగే ఈ కంపెనీకి 800 crores విలువైన ఆర్డర్ అనేది దక్కింది. ఇక్కడ చూస్తే గిన మనము మ్యాక్డీ యూస్ చేసినాం. మ్యాక్డీ చూస్తే గిన అరౌండ్ ఈ లైన్ కింద ఫామ్ అయింది, అంటే డౌన్ ఫాల్ అవుతుంది అని అర్థము. అలాగే ఇక్కడ చూసుకుంటే గిన మనము వర్టెక్స్ అలాగే ఏడిఎక్స్ యూస్ చేసాము. ఇక్కడ మనకి ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయంటే ఇంకా స్టాక్ అనేది ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది. మనం తొందరపడి ఇప్పుడే బై చేయకూడదు. ఫర్దర్ గా బడ్జెట్ కంప్లీట్ అయిన తర్వాత ఏ ప్రైస్ లో ఉందో చూసుకొని బై చేయాలి. ఇది గాయస్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.